everyone, welcome back to Ruchitech YouTube channel. సో ఇవాళ వీడియోలో మనం మాలిక్యులర్ వెయిట్ ఎలా ఫైండ్ అవుట్ చేద్దామో చూద్దాం. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడుగుతుంటారు. అండ్ జనరల్గా డిప్లొమా ఎగ్జామ్స్ అదే ఏదైనా సరే ఒక కాంపౌండ్ ఇచ్చి కనుక మాలిక్యులర్ వెయిట్ ఫైండ్ అవుట్ చేయాలంటారు. ఫస్ట్ మనకు మాలిక్యులర్ వెయిట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలియాలి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి ఎగ్జాంపుల్ తీసుకుందాం ఫస్ట్ మీకు అర్థం అవడానికి. NaOH తీసుకుందాం. మనకి ఈ మాలిక్యులర్ వెయిట్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఏం తెలిసి ఉండాలి అంటే అటామిక్ నెంబర్స్ అలాంగ్ విత్ అటామిక్ వెయిట్స్. ఒక 20 తెలిసినా కూడా మనం మ్యాక్సిమం చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు మనకు తెలుసు ఇక్కడ ఎంత NaOH అని ఒకటి ఎగ్జాంపుల్ ఇచ్చారు. మనకి Na నెంబర్ ఎంత 11. ఓకేనా? అటామిక్ వెయిట్ ఎంత 23. ఓకేనా? ఆక్సిజన్ నెంబర్ ఎంత 8. దాని యొక్క అటామిక్ వెయిట్ ఎంత 16. ఇంకా మీకు తెలుసు కదా హైడ్రోజన్ 1. ఓకే, ఇప్పుడు చూడండి క్యాలిక్యులేట్ చేద్దాం. ఎలా చేద్దామో చూద్దాం. ఇప్పుడు చూడండి, సో మనల్ని ఏం క్యాలిక్యులేట్ చేయాలి? మాలిక్యులర్ వెయిట్ కదా. ఫస్ట్ ఎన్ఏకి ఎంత, ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి? 1 కదా. సో 1 × 23. ఇది క్లియరా? ప్లస్ నెక్స్ట్ ఏముంది? ఆక్సిజన్. ఆక్సిజన్ అటామిక్ వెయిట్ ఎంత 16. ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? 1 ఉంది. సో 1 × 16 ప్లస్ నెక్స్ట్ ఏముంది? హైడ్రోజన్. హైడ్రోజన్ అంటే ఎంత? 1. 1 × 1. ఇప్పుడు 23 ప్లస్ 16 ప్లస్ 1 ఎంత? 6 4 ఎంత? 10 కదా. 3 4 40. సో దీని యొక్క అటామిక్ వెయిట్ ఎంత? 40. మనకి ఎన్ని వచ్చి ఎంత వచ్చింది? 40 వచ్చింది. సో ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం. ఓకేనా? ఇంకో ఎగ్జాంపుల్ HCl తీసుకుందాం. ఓకేనా? హైడ్రోజన్ తెలుసు మనకి ఎంత ఉంది? 1 ఉంది. క్లోరిన్ ఎంత? 35.5. సో మన టోటల్ ఎంత? 36.5. ఓకేనా? ఇప్పుడు NaCl అనుకోండి. మీకు ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసాము. క్లోరిన్ సోడియం ఎంత? 23. క్లోరిన్ 35.5. సో ఇలా దేన్నైనా సరే మీరు జస్ట్ యాడ్ చేయడం, మీకు బయట చుట్టూ తెలుసు అనుకోండి, ఈజీగా చేయొచ్చు. ఓకేనా? దీంట్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, ఐ విల్ క్లియర్ దెమ్. మీకు కొన్ని చార్ట్స్ చూపిస్తే చూడండి. ఎగ్జాంపుల్ మైన్గా మోస్ట్లీ అడిగే క్వశ్చన్స్ అనమాట అవి. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ అలాంగ్ విత్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. ఓకేనా? ఆల్రెడీ మనం NaOH చూసాము. అండ్ తర్వాత Na2CO3 ఇక్కడ ఫార్ములా అలాంగ్ విత్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్స్ కూడా ఇచ్చే కదా. సో మీరు ఇక్కడ మాలిక్యులర్ ఫార్ములా వేసుకొని క్యాలిక్యులేట్ చేయండి. మీకు ఇన్ కేస్ సేమ్ వచ్చిందా డిఫరెంట్గా వచ్చిందో మీరే చెక్ చేసుకోండి, మీకు కంప్లీట్గా కాన్సెప్ట్ అనేది అర్థమైనట్టు. ఓకేనా? ఇక H2SO4 కానీ ఇవన్నీ ఎక్కువగా రిపీటెడ్గా అడుగుతుంటారు అనమాట. కొన్ని బేసిక్స్ లాగా కదా, ప్రతిసారి క్యాలిక్యులేట్ చేయకుండా కొన్ని ఇంపార్టెంట్ అన్ని గుర్తుపెట్టుకున్నాం అనుకోండి. ఫర్ సపోజ్ ఈ సెట్లో కానీ ఎంసెట్లో కానీ ఈజీగా ఫార్ములాస్ చూసి మనకు గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ గుర్తుందనుకో ఈజీగా మన ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? Hope this information is helpful to you. Thanks for watching. Please subscribe Ruchitech YouTube channel. Thanks for watching.